పవన్ కళ్యాణ్ కనుక రోడ్ షో చేస్తే నిజంగా ఫలితాలు ఏమైనా తారుమారైతే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది ఉంటుందా, బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది ఉంటుందా, ఏం చెప్తారు చెప్పండి? బీజేపీ కూడా మద్దతు పెరుగుతుందా? ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్, ఇప్పుడు జనసేన, వీళ్ళు ఎవరు కలిసి పనిచేసినా, ఎవరు వచ్చి ఇక్కడ ఏ క్యాంపెయిన్ చేసినా కూడా జూబ్లీహిల్స్ ప్రజలు విజ్ఞులు, చాలా తెలివైన వాళ్ళు. ఇవాళ వాళ్ళు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ గారి గెలుపు కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్ళు ఎన్ని ప్రచారాలు చేసినా, ఇంకెంత మందిని తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం చేపించినా కూడా ఇక్కడ ఒరిగేది ఏం లేదు. ఇవాళ చాలా స్పష్టంగా ఉన్నారు. 10 ఏళ్ల ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ కొత్త కలిసి లేదు. పార్లమెంట్ ఎలక్షన్ లో 8 సీట్లు బీజేపీ గెలవడానికి బీఆర్ఎస్ పార్టీ 7 చోట్ల డిపాజిట్ పోయింది. అది గతంలో కలిసి పోటీ చేసిరు. బీజేపీ ఇప్పుడు జనసేన యాడ్ అయినా కూడా మాకు వచ్చే నష్టం ఏం లేదండి. జూబ్లీహిల్స్ లో గెలిచేది నవీన్ యాదవ్ గారు, ఒక బలహీన వర్గాల సంబంధించినటువంటి బిడ్డ, ఇవాళ చదువుకున్న వ్యక్తి, స్థానిక సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తి, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్నటువంటి నవీన్ యాదవ్ గారి వైపు ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వైపు ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలు ఉన్నారు తప్ప ఎవరు ప్రచారం చేసినా లింగం యాదవ్ గారు, ఓకే, థ్యాంక్ యూ. ఒక నిమిషం ఆగండి. ప్రజలు లేరండి. రైట్ ఒకటే లింగం యాదవ్. రవికుమార్ గారు, శ్రీనివాస్ గారు, ఇలాక ఒక దానికి నేను ఒక క్లారిటీ వస్తుంది. లింగం యాదవ్